నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి నగరంలోని బోయిన్ చెరువు అల్వాల కొత్త చెరువులను పరిశీలించారు. బోయిన్ చెరువు అల్వాల్ చెరువు వద్ద ఉన్న బతుకమ్మ కుంటలో వినాయక నిమజ్జన నేపథ్యంలో ఏర్పాట్లపై పరిశీలించారు. వినాయక చవితి వచ్చేసరికి నిమజ్జనానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులతో కలిసి సమన్వయం చేసుకుంటూ వినాయక చవితి నిమజ్జనాన్ని సజావుగా శాంతియుతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి నిర్వహించిన వినాయక ఉత్సవాల సమీక్ష సమావేశంలో నిమజ్జనానికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏర్పాట్లు, రహదారుల నిర్మాణం, భద్రతా అంశాలపై చర్చించినట్లు తెలిపారు. బోయిన్ చెరువు వద్ద ప్రోటోకాల్ విషయంలో జీహెచ్ఎంసీ అధికారులపై మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటి నేను ఆల్రెడీ స్కెడ్యూల్ ఫర్ 1 వీక్ అయిపోయింది. మీకు ఇప్పుడు చెప్పడం రావాలి కదా. సో మీదేంటి చెప్పండి. మీరు ఏం చేస్తారు ఇక్కడ? అంటే మీరు లైన్ మ్యాన్ వచ్చి వేరే వాళ్ళ ఆఫీసర్ రాలేదా? ఏం తమాషాలు పడుతున్నారా? ఇప్పుడు ఇంటిమేషన్ ఈ 10 అర్ధగంట ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ అరవింద్. No, I'm very upset. Yesterday, నిన్న షేర్లింగంపల్లికి పోతే including the police team was here. Police team తో సహా అందరు ఎవ్రీ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ were there. అంటే మీరు ఏం తమాషా కుట్టిగా నేను మేయర్ ఉట్టిగా వచ్చింది విజిట్ చేయడానికి, ఉట్టి చూసి వెళ్ళిపోతుంది అనుకుంటున్నా? ఏంది ఇది? ఓన్లీ I see 4-5 ఆఫీసర్స్, దట్స్ ఆల్. మీరేంటి బాబు? ఎంటమాలజీ ఏది? ఎంటమాలజీ ఉందా? ఎవరు? ఏంది మీ ఆఫీసర్ సూపర్వైజర్ అంటే ఇక్కడ అందరు నువ్వే చూసుకుంటావా? సీనియర్ ఎంటమాలజిస్ట్ ఏంటి? మీరు కొంచెం ఉండండి. చెప్పండి నాకు ఎంటమాలజీ ఇది ఎట్లా స్ప్రేయింగ్ ఇది అది, ఎందుకంటే గార్బేజ్ లిఫ్ట్ అవుతా ఉంటది, గార్బేజ్ టూ మచ్ ఉంటది. సో ఎంత ఇప్పుడు ఈ లేక్స్ తోనే మీరు ఎట్లా చేస్తున్నారు చెప్పండి? స్ప్రేయింగ్ ఎట్లా అవుతుంది? ఎన్నిసార్లు ఒకసారి? 15 days మరి ఇంకా స్ప్రేయింగ్ అని ఉట్టి అది తీసినప్పుడే చేస్తారు, లేకపోతే చేయరా? ఎందుకంటే మీరు తీసినప్పుడు అంతా అట్లా పెట్టేస్తున్నారు అక్కడ. ఎందుకంటే నోటీస్ చేసిన పెట్టేసి కొన్ని డేస్ వరకు లిఫ్ట్ చేయట్లేదు. డేస్ వరకు లిఫ్ట్ చేయకపోతే అప్పుడే అక్కడి నుంచే, ఎందుకంటే చాలా డెంగ్యూ కేసెస్ అట్లనే స్టార్ట్ అవుతున్నాయి. విన్నారా? మీరు ఆఫెన్ గా చేయండి, వీక్ ఒకసారి ఈ లేక్ సైడ్ అంతా చెయ్యాలి. అవుతూనే ఉన్నాయి. లార్వాది తీస్తలేరు, దానిపైన అట్లనే. వాట్ ఈస్ దట్ సోనల్ గారు? మీరు సర్టన్ థింగ్స్ ఐ థింక్ యూ హ్యావ్ టు బి లిటిల్ బిట్ స్ట్రిక్ట్ అండి. వాటర్ హైసెన్స్ అది తీస్తారు కదా, తీసి దే జస్ట్ కీప్ ఇట్ దేర్. పోవటం లేదు, కాటింగ్ అవ్వట్లేదు. చూడండి కార్పొరేటర్ గారు ఉన్నారు కదా, డోంట్ బ్లేమ్. ఇది బ్లేమ్ గేమ్ కాదు, మీది మీ రెస్పాన్సిబిలిటీ. ర్యామ్ కి తీయలేదంటే యూ నీడ్ టు కాల్ యాజ్ అన్ ఆఫీసర్, యూ నీడ్ టు కాల్. సీజన్ ఎట్లుందంటే అండి, ఏ రోజు వర్షం పడుతుందో ఏ రోజు వర్షం పడదో మనకు తెలవట్లేదు. సో యూ హ్యావ్ టు ఈ డే అని ఫిక్స్ చేసుకోవాలి. వీక్లీ వన్స్ స్టార్ట్ చేస్తారా, 3 days కి ఒకసారి తీయంగానే మీరు 3 days కి ఒకసారి చేస్తారా అన్నది ఇస్ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ నాట్ దట్ మీరు ర్యామ్ కి కోసం వెయిట్ చేస్తాం. సీజన్ ఇస్ సో బ్యాడ్. అందరికి ఇప్పుడు చూడండి పక్కన ఇన్ని ఇల్లులు ఉన్నాయి. సో ఎనీబడి కెన్ గెట్ డెంగ్యూ, ఎనీబడి కెన్ గెట్ చికెన్ గున్యా. మనము చూసుకోకపోతే ఎట్లా? ఎంటమాలజీ టీమ్ కి నేను చెప్తున్నాను, ప్లీజ్ స్టార్ట్ డూయింగ్ 3-4 days కి. పర్వాలేదు, ఏం పర్వాలేదు, 4 days కి ఒకసారి చేస్తూ ఉండండి. అండ్ ఆల్సో ఇక్కడ చాలా మంది పబ్లిక్ కూడా వస్తూ ఉంటారు. సో ఐ డోంట్ వాంట్ ఎనీ కచరా. ఎవ్రీ కార్టింగ్ అయిపోతూనే ఉండాలి. ఇవాళ ఎవరైతే రాలేదు చూడండి, మీరు వాళ్ళకి యూజ్ చేసి మెమో టెల్ దెమ్, మెమోస్ ఇవ్వండి మీరు. ఎందుకంటే టుడే ఐ డెంట్ కమ్ ఫర్ మజాక్ కి రాలేదు ఇక్కడ. రేపు మనకి ఉత్సవాలు జరుగుతున్నాయి. అయితే ఏంటి అసలు అరేంజ్మెంట్స్ ఏంటి, మనం ఏం చేయబోతున్నాం, పబ్లిక్ కి ఏంటి, సేఫ్టీ ఏంటి, ఎవ్రీ డిపార్ట్మెంట్ ఇక్కడ ఉండాలి కదా, ఉండి చెప్పాలి కదా ఏమేమి అవుతున్నాయో. ఐ డోంట్ వాంట్ జస్ట్ జోనల్ కమిషనర్ టు బి హియర్. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ రేపు ఒక లైట్ కూడా రాలేదనుకోండి, ఎలగలేదనుకోండి, ఎవరు రెస్పాన్సిబుల్? నేను 7th కి నేను ఇక్కడికి వచ్చినప్పుడు 7th or 8th I'm going to come here. I want all the arrangements to be done. మీరు అంటున్నారు కదా 7th వరకు అంత అయిపోతుందని.
I will see, including painting, every light fixtures, everything. When I come, I want everything to be in order. Aa rojugina emanna evaranna excuse iste matram I will not keep quiet. Because this is the first like this is not right. Ante kotta zonal commissioner vacharani officers andaru, are you all taking it light? What is this? No, I'm not Apurv, right? Apurv, I'm not going to keep quiet because I have seen yesterday. I went to Sherlingampalli. Entire team, they were about 50 to 60 people, 60 officers. Every team was there with their electricity unte vaalla team tho unnaru. Sanitation, they were with their team. Everybody was with the team. Only you ikkada chuste naluguru leru lekka betti. Nuvem department babu? స్ట్రీట్ లైటింగ్. మరి ఏమవుతుంది? అన్ని రెడీ బల్బ్స్ అన్ని. నేను మాత్రం ఒకటి చెప్తున్నాను, డోంట్ గివ్ దట్. అప్పుడు విల్ టాక్ అబౌట్ దీస్ లైట్స్ టుమారో. లేదు, రేపు మేము డిస్కస్ చేసి హౌ టు స్ట్రీట్ లైట్స్ కి ఎట్లా చేయాలి అది నేను ఆఫీసర్ గారికి చెప్తాను, ఆయన చూసుకుంటారు. చెప్పు. అదన్నా చెప్పేది ఏంటంటే జనరల్ స్ట్రీట్ లైట్లు లేవని చెప్పి కంప్లైంట్ సార్. అదొకటి. ముఖ్యంగా ఏంటంటే ఈ గణేష్ ఉత్సవం అనేది చాలా పెద్దది పండుగ. దాదాపుగా 13 రోజులు రాత్రుల దాకా కూడా వేస్తారు, కొన్ని వేల మంది వస్తారు. దాంట్లో భాగంగా ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంటు, తర్వాత ట్రాఫిక్ కానీ, వాటర్ వర్క్స్లు కానీ, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కానీ దాదాపుగా 15 గంటల కార్పొరేటర్ దాదాపుగా ఇవన్నీ కట్టించి చేయించింది. మీకు ఐడియా లేదా? ఇంత బ్రహ్మాండంగా చేస్తాము. దాదాపుగా 15 రోజులు అయింది మేడం అక్కడ తీసేవన్నీ. ఇంతవరకు దక్ష కూడా చేయలేదు చూడండి. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.